ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజుల్లో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ అంతరంగిక విశేష భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు, నిరంతరం నీతో ఉండేటట్లు నాకేదైనా ఉపదేశం చేయి అన్నాడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు. ఇది మన అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పాడు. ఉద్ధవ, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకాపట్నమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణములు బయలుదేరుతాయి. 1 అపారమైన కోర్కెలు, 2 విపరీతమైన కోపం. ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు. కోర్కెల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమైన కోర్కెల చేతను తిరగటం వలన వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొట్టమరచి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణం కాదు. కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతములను కౌగులించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గంలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయటం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడి క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయోగం ఒకటి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉపవాసములు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారమును విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.